చాలా మంది కనిపిస్తున్నారు ఆర్టిస్టులు. మీ బయోపిక్ ఏమైనా ఉందా ఇందులో? నాదేమీ లేదు. నా బయోపిక్ ఎందుకుంటుంది బ్రదర్? అంటే మీరు వాళ్ళలో కలిసిపోయారు, వాళ్ళకన్నా యాక్టివ్గా ఉన్నారు కదా, ఎక్కడో రిలేట్ అయ్యారు, ఏ క్యారెక్టర్తోనే రిలేట్ అయ్యారు అనిపించింది. ఏం లేదు, నేను ఆల్వేస్ యాక్టివ్, ఐఎమ్ ఏ పాజిటివ్ పర్సన్. అందరూ అలాగే ఉండాలి, ఉండేది ఒకటే లైఫ్. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి ఇందులో? ఈ బాయ్స్ లో ఏ బాయ్స్ క్యారెక్టర్ బాగా నచ్చింది? బాయ్స్ నాకు ఎందుకు నచ్చుద్ది? క్యారెక్టరా డెఫినెట్ గా పట్టుప్పి పగలబడి నవ్వింది అంటే మటుకి శ్రీహాన్ క్యారెక్టరు. అసలు మీరు ఎంత నవ్వుతారో నేను చెప్పలేను, దానికి కొలమానం కూడా లేదు. తర్వాత గీత్ అయితే అసలు పర్ఫార్మెన్స్ ఎలా తీశాడు. ఇప్పుడు రథము ఇంకొక మూవీ 2 మూవీలు చేసిన తర్వాత నేనే ప్రొడ్యూసర్ ఉంటుంది. సార్ ఎస్ఐ కాదు సార్, సింగిల్ వర్డ్ ఏ క్యారెక్టర్ నచ్చింది? అంటే ఒక పేరే చెప్పాలా? ఒక్క పేరు చెప్పేచ్చా కదా, అంతే అంతే. లేడీస్ లో ఎవరు నచ్చారు? మీరు అన్నారు కదా. అరే నన్ను ఎందుకు ఇప్పుడు మీరే అన్నారు, మీరే క్లూ ఇచ్చారు అబ్బాయిలు ఎందుకు నచ్చుతారని. కాదు, ఒక్కళ్ళు కాకపోతే 4-5 పేర్లు ముగ్గురు అమ్మాయిలు చేశారు, ముగ్గురు నచ్చారు. ఒక అమ్మాయి బాగా ఎక్కువ ఉంటుంది, ఒక అమ్మాయి మిడ్ సైజు, ఒక అమ్మాయి ట్రెడిషనల్ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు ట్రెడిషనల్ ఉండే అమ్మాయిలు మార్నింగ్ పూట అలా నచ్చుతారు, కొంచెం సెమీగా ఉండే అమ్మాయిలు ఈవినింగ్, అట్లా నైట్ ఇంకా ఫుల్ ప్లెజ్ ఉండేవాళ్ళు వస్తారు. ఆ 3 క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి. అందుకే అంటున్నాను, ఇది యూతే, అందరు యూతే. 60 ఏళ్ళు కూడా వర్జిన్ ఉండొచ్చు, చెప్తాను నేను ఎందుకో. సెక్స్ లో హ్యాపీ లేని వాళ్ళు అందరూ వర్జిన్స్ నన్ను అడిగితే, పెళ్ళై కూడా చెప్తున్నా నేను. ఓకే, అంటే మీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు ఇందులో ముగ్గురులో? అది ఇప్పుడే చెప్పా కదా, చెప్తా. టైం బట్టి మారిపోతారు. ఎస్, సమయాన్ని బట్టి మారిపోతారు. మిత్ర మంచి క్యారెక్టరు, చాలా డీసెంట్ క్యారెక్టర్, బాగా చేసింది. అదేవిధంగా జెన్నీ, సెమీ, ఇంకొక అమ్మాయి బిజీ ఉంది. జెన్నీ హాయ్ దయా, మీరు జెన్జియా? అంటే మీ కాలేజ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ ని మీరు తీస్తారని చెప్తున్నారు కదా. సో దాన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పే, అంటే మేము చూసాం సాంగ్ కానీ ట్రైలర్ కానీ, సో జెన్జీకి బాగా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో మనం 90s కిడ్స్ చూసుకుంటే బాయ్స్ మూవీ మనకు తెలుసు. అంటే నేను 90s కిడ్స్ యాక్చువల్ గా, నాట్ జెన్జీ, బట్ ఐ ఆల్సో రిలేట్ టు. ఓకే, జెన్జీ కూడా కనెక్ట్ అయినట్టు ఈ మూవీ తీశారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే అప్పుడు 90s కిడ్స్ కి బాయ్స్ ఎంత బాగా కనెక్ట్ అయిందో మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ వర్జిన్ బాయ్స్ జెన్జీకి అంతే రేంజ్ లో కనెక్ట్ అవుతుందని మీరు చెప్పగలరా? ఇది డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది అండి, 200% కనెక్ట్ అవుతుంది. అదే మా కాన్ఫిడెన్స్ యాక్చువల్ గా. సో యా, అండ్ కమింగ్ టు ద శ్రీహాన్. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యు? గుడ్. యాక్చువల్లీ మీరు ఇంతకు ముందు చేసిన షార్ట్ ఫిలిమ్స్ కానీ అన్నిట్లో చూసుకుంటే మీ యాక్షన్ కానీ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. సో ఈ స్క్రిప్ట్, అంటే ఇంత బోల్డ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు శ్రీహాన్ అంటే, పర్సనల్లీ ఎవరు, అంటే పర్సనల్గా శ్రీహాన్ తెలిసిన వాళ్ళు ఎవరు అనుకోరు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వర్జిన్ బాయ్స్ మనం మొత్తం ఎంటైర్ చూసుకుంటే కంప్లీట్గా బోల్డ్ కంటెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక సాంగ్ చూసి డిసైడ్ చేయలేం కానీ మేము చూసినంత వరకు. సో ఈ స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? అంటే షార్ట్ ఫిల్మ్స్లో మీరు చెప్పినట్టు 1 సైడ్ ఆఫ్ యాక్టింగ్ చూశారు. సో యాక్టర్ అంటే ఓన్లీ పర్టికులర్గా ఈ క్యారెక్టర్స్ మాత్రమే చేయగలడు అనేది కాదు. సో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా, సో అది కామెడీ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, సీరియస్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఎలాంటి క్యారెక్టర్ అయినా ప్రూవ్ చేసుకుంటేనే వాడు యాక్టర్ అంటారు వాడిని. లేదంటే ఇప్పుడు హీరో అనే ట్యాగ్లు ఇవన్నీ ఉంటారు, బట్ యాక్టర్ అనే ట్యాగ్కి జస్టిఫై చేయాలంటే సో అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి. సో అంటే నేను అప్పటి వరకు చేసినవి వేరు, ఇది ఎప్పుడు చేయలేదు. సో ఒకసారి ఇది కూడా చేద్దాం, నేను ప్రూవ్ చేసుకోగలను లేదు అని చెప్పేసి నేను ఇది ఒప్పుకోవడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, నా స్ట్రెంగ్త్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ కామెడీ అనేది నాకు ఇష్టం. బేసిక్గా కామెడీ అనేది క్యారెక్టర్ ఎప్పుడైనా సరే ప్లే చేయడం నాకు ఇష్టం. సో ఇందులో ఈ మూవీలో ఈ 3 క్యారెక్టర్స్లో డుండి అనే క్యారెక్టర్కి కామెడీ స్కోప్ ఎక్కువ ఉంది. సో దానికోసం ప్రయారిటీగా నేను ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం జరిగింది. అంటే ఇంకా మిగతావన్నీ నాకు కనిపించలేదు, కామెడీ చేయడం అదొకటే మాత్రం నేను టార్గెట్ చేసి చూస్ చేసుకున్నాను. Okay, you wanted to prove to be an actor, good actor first. That's it. అంతే. Good. Thank you.